ఒక జాతి తన చరిత్రను మర్చిపోతే ఆ జాతి ఎప్పటికీ కూడా బాగుపడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు అధ్యక్ష. అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది అధ్యక్ష. అతి చిన్న దేశం, అనంతపూర్ జిల్లా అంత దేశం అధ్యక్ష. ఇవాళ టెక్నాలజీలో నంబర్ 1, అగ్రికల్చర్ హార్టికల్చర్లో నంబర్ 1. తమ మీదకి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని సత్తా చాటేటువంటి ఒక దేశం గురించి చెప్పడం కాదు అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అధ్యక్ష. ఎందుకనంటే 13 సార్లే చెప్పాను అని, ప్రతి పేజీలోనూ మీ దారుణాల గురించి చెప్పాలి, మా పాలన గురించి గొప్ప విషయాలు చెప్పాలి అనేటువంటిది గుర్తు చేసినందుకు గోబెల్స్ మీడియా గురించి చెప్తాను. వాళ్ళు చేసింది ఏంది అధ్యక్ష, ఆ రోజు హిట్లర్ ఉన్నాడు, గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ప్రాపగాండా మినిస్టర్ అధ్యక్ష. వాడి పేరు మీదనే ఈరోజు గోబెల్స్ ప్రచారం అంటారు అధ్యక్ష. ఇవాళ తేడా ఏముంది అధ్యక్ష, ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకునేలా మనం పదే పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్ లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గుల పాలన గురించి మనము, మన పిల్లలు ఏ రకమైనటువంటి నష్టాలు చూసాం, రాబోయేటువంటి తరం ఏ రకంగా నష్టపోతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనందరి బాధ్యత అనేటువంటిది కూడా గత పాలన చేసినటువంటి దుర్మార్గాల గురించి కూడా గుర్తు చేస్తూనే ఉండాలి. ఈ రాష్ట్రం ఎక్కడ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష, తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాం, కర్నూలుకు వచ్చాం, హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈరోజు మనకు శక్తి లేదా, ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు లేరా, మనకు ఆలోచనలు లేవా, కానీ స్ఫూర్తినిచ్చేటువంటి నాయకత్వం గత 5 ఏళ్లలో లేకపోవడం మూలాన ఇవాళ దెబ్బతిన్నాం అధ్యక్ష. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆ స్ఫూర్తిని, ఒక దిశను ఇచ్చేటువంటి నాయకత్వం రాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో తప్పు జరగకూడదు, కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మన కోసం కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం ఇవాళ ఈ కూటమి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష.